లాస్ట్ సండే మనకి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఈనాడు బుక్‌లో. ఆ ఆర్టికల్ ఎవరి కోసం అంటే ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ ప్రపంచంలోనే 95,00,00,000,00,00,000 ఆదాయంతో ఏంటి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారాయన. కాబట్టి ఇది నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, మనకి ప్లానెట్స్ గ్రహాలున్నాయి. ఆ గ్రహాల్లో అరుణ గ్రహం మీదకి, మార్స్ మీదకే ఇక్కడున్న జనాన్ని తీసుకెళ్ళాలని ఆయన ఒక చిన్నప్పుడు ఒక కలగన్నాడు. ఆ కల ఎవరికన్నా చెప్పినప్పుడు నవ్వుకునేవారంట. 17 ఏళ్ల వయసులో ఆహ్, సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు చాలా రోడ్ల మీద తిరుగుతూ చాలా కష్టాలు పడ్డారంట. అక్కడి నుంచి అమెరికా, కెనడా వచ్చి ఆళ్ళ తమ్ముళ్ళని అలా తీసుకొని అక్కడ బిజినెస్ చేసుకొని సుమారుగా అప్పట్లోనే 20,00,00,000 సంపాదించి అప్పటినుంచి ఈ పిచ్చుంది సాటిలైట్‌ల పిచ్చి. ఆ సాటిలైట్‌లు సైన్యంలో గాని వాడి పాడేసిన ఏమన్నా ఇలాంటియేమన్నా యుద్ధ విమానాలు అలాంటివి తీసుకోవడం. అక్కడి నుంచి ప్రారంభించాడు. అక్కడి నుంచి బిజినెస్‌లు చేసుకుంటూ, ఓ పక్క నుంచి ప్రయోగాలు చేసుకుంటూ, అప్పటినుంచి ఫాల్కన్ 1 అనే ఒక సాటిలైట్‌ని అంతరిక్షంలో పంపడం కోసం ప్రయత్నాలు చేస్తే 4 సార్లు ఫెయిల్యూర్ అయిపోయింది. అప్పటికి డబ్బులయిపోయినాయి. అయినా సరే లాస్ట్ ఫైనల్‌గా ఆరో టైమో, ఏడో టైమో అది సక్సెస్ అయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి లేదు. ఇక్కడ ఆయన జీవితాన్ని 2 కోణాల్లో చూడాల. చాలామంది ఒకదాని మీద ఫోకస్ పెట్టి ఇంకో దాన్ని ఏం చేస్తారో వదిలేసుకుంటారు. ఈరోజు నేనైనా, మీరైనా ఎవ్వరు నిలబడాలన్నా ఆదాయం ఉండాల. ఏం చేయాలన్నా ఆదాయం ఉండాలి. ఆదాయం లేకుండా మనం ఏం చేయలేం. ఆయన చేసిన ఫస్ట్ పనేంటంటే ఇటుపక్క ఆదాయాన్ని, ఇటుపక్క ప్రయోగాల్ని. ఇటుపక్క బిజినెస్ మ్యాన్‌గా ఉంటూ, ఇటు పక్కనే సాటిలైట్‌లని గూడా లాంచింగ్ చేసే విధానాన్ని గూడా ఆయన 2 గూడా ఏకదాటిలో తీసుకోవడం వల్ల ఈరోజు ఆయన సక్సెస్ అయ్యాడు. ఏమీ లేని ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడంటే చాలామంది అనుకుంటారు ఒకదాని మీదే ఫోకస్ పెడతారు. ఒకదాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే అది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ సక్సెస్ అవ్వకపోవడం అంటే ఏముండదు కొంచెం టైం పడతదంతే. కానీ ఆదాయం లేక ఏమైపోతారు? వెనక్కెళ్ళిపోతారు. ఈరోజు ఆయన ఆదాయాన్ని రెండాటిని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రపంచ కుబేరుడయిపోయాడు. నెక్స్ట్ ఆయన కలగన్నాడేంటి? అన్యగ్రహం మీదకి. మనం అనుకోవచ్చు మన కళ్ళు ఎలాగుంటాయంటే చిన్న చిన్న కళ్ళు. ఒక ఎకరం పొలం, లేదంటే ఒక గవర్నమెంట్ జాబు, లేదంటే ఒక 10,00,000 క్యాషు, 10 కాసులు బంగారం, ఒక హౌసు లేదా ఒక గట్టిగా ఉంటే మనకలా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ప్రెసిడెంట్, ఒక ఎమ్మెల్యే గట్టిగా ఉంటే ఒక సీఎం. కానీ ఇప్పుడు ఆయన కన్న కలాలంటే ఎవరు ఊహించలేరు. మనకు అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు కలలు కనండి. మీరు వాటిలో ఏం చేయండి నిజం చేసుకోండి. కానీ ఆయన కన్న కళ శాస్త్రవేత్తలు అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారంట. అలాంటి శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఆయనకి ఏం చేస్తున్నారు? సెల్యూట్ చేస్తున్నారు. అంత రేంజ్‌కి వెళ్ళిపోయాడు ఆయన. ఒకసారి మీరు